శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎంపీల భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. ఇక మీరు మారిన చంద్రబాబు నాయుడును చూస్తారని వ్యాఖ్య. చిరంజీవి ఇంటికి తమ్ముడు అన్నయ్యకు పాదాభివందనం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఈసారి అధికారులు పాలన కాదని ప్రజాపాలన ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మారిన చంద్రబాబు నాయుడును చూస్తారని పార్టీ ఎంపీలతో వ్యాఖ్యానించారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, పార్టీ నేతలు ఈ 5 ఏళ్లలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు, వేధింపులకు గురయ్యారు. గొంతు మీద కత్తిపెట్టిన జై టీడీపీ అని మాట్లాడి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. నేను ఎక్కువగా అధికారుల మాట వింటానని, బ్యూరోక్రాట్ల పాలన నడుస్తుంటుందని పార్టీలో కొందరు నా గురించి అభిప్రాయపడుతుంటారు. ఈసారి మారిన చంద్రబాబు నాయుడును చూస్తారు, అధికారులు తమ అభిప్రాయం చెప్తారు. ప్రజలు, పార్టీ నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నేను నిర్ణయం తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు మారారు అని కూడా మీరు వింటుంటారు. ఇక ముందు అలా ఉండదు, మార్పు మీరే చూస్తారు. అధికార పార్టీ ఎంత బల ప్రయోగం చేసినా పార్టీ మారకుండా నిలబడ్డారు. ఇవన్నీ నా మనసులో నిలిచిపోయాయి. వారందరి పోరాటం, కృషి వల్లే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేలా చూస్తాను. బాధితుల గోడు, పార్టీల నేతల అభిప్రాయాలు ఇకపై నేనే వింటాను. ఏం చేయాలో నేనే చేస్తాను. పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తాను అని చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు గీతలు గీసుకోకుండా కలిసి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కార్యాలయాలు ఏర్పాటు చేయిస్తానని, అందులో ఉండి పనిచేయాలని చెప్పారు. ఈసారి ఎంపీల బృందం ఢిల్లీలో బాగా పనిచేయాలని, ప్రభావవంతంగా పనిచేసి ఫలితాలు సాధించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈసారి గెలిచిన ఎంపీల పనితీరుపై నాకు బాగా నమ్మకం ఉంది. గతంలో ఎర్రన్నాయుడు టీం ఢిల్లీలో బాగా పనిచేసింది. ఇప్పుడు ఎన్నికైన టీం కూడా అదే స్థాయిలో పనిచేసి చూపించాలి. రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంపీలకు చంద్రబాబు నాయుడు సూచించారు. అచ్చమైన ఆప్యాయత పూల వర్షమై కురుస్తుండగా స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ గౌరవ అభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి. హర్షతరీకతంతో ఆలింగనాలు వెలువెత్తగా భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి. జగమంతా కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కదం తొక్కి ఘన విజయం అందుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో సాగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా హైదరాబాద్ లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. దీంతో యావత్ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. భార్య అన్న లెజినోవా, కుమారుడు అఖిలానందన్తో కలిసి వచ్చిన పవన్ ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్లు కౌగులించుకుని సాదరంగా ఆహ్వానించారు. వదిన సురేఖ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి వీరత్తెలకు దిద్దారు. అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కా చెల్లెలు హారతి ఇచ్చిన అనంతరం బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు. చిన్న తమ్ముడిని గట్టిగా హత్తుకొని చిరు ముద్దాడి భారీ పూలమాలను మెడలు వేశారు. ఈ దృశ్యం చూసి సోదరుడు నాగబాబు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్ పవన్ కు పుష్పగుచ్చం అందించిన రామ్ చరణ్ పాదాభివందనం చేశారు. ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్ ఫోటోకు పోజ్ ఇచ్చారు. నాగబాబు, ఆయన భార్య కుమారుడు వర్ణతేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠిలు పవన్ దంపతులకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం డియర్ కళ్యాణ్ బాబు హ్యాట్సప్ అని రాసి ఉన్న కేక్ ను అమ్మ, వదినలతో కలిసి పవన్ కట్ చేశారు. పవన్ లెజినోవాలకు చిరంజీవి దంపతులు కొత్త దుస్తులు పెట్టారు. ఈ కార్యక్రమంలో అనంతరం పవన్ అమ్మ అంజనాదేవి, వదిన సురేఖకు పాదాభివందనం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు సిఎస్ గా ఉన్న కెఎస్ జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్ కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న కెఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవులపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు. ప్రజలకు మంచి చేశాం, ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధించి తీరుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు చేసిన విశేష కృషి ఖచ్చితంగా ప్రజల మనసులో నిలిచిపోతుందని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయని వారు స్పష్టం చేశారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన అభ్యర్థులు సాయంత్రం తాడేపల్లికి వెళ్లి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా పార్టీ తరపున న్యాయపరమైన చర్యలకు వెళ్తామని, ఈ టైంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. వైఎస్ జగన్ తో పార్టీ నేతలు ప్రజలకు మంచి చేశాం, ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధిస్తుందనే నమ్మకం మాకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు, ఈసీ కొంతమంది పోలీస్ అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయని ఆరోపించారు. అయినా కూడా 40% ఓటింగ్ వచ్చిందంటే సంక్షేమ పథకాలే కారణం. గడిచిన 5 ఏళ్లు అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం. గడిచిన 5 ఏళ్ల సుపరిపాలనకు ఒక గీటురాయిలాగా నిలిచిపోతుందని అన్నారు. కొన్ని రోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపై ఖచ్చితంగా ప్రజల దృష్టి ఉంటుంది. ఈ 5 ఏళ్లతో ఖచ్చితంగా బేరాజు వేసుకుంటారు. మాట మీద నిలబడి ఇచ్చిన హామీలు నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైఎస్ఆర్సీపీకి ప్రజల మనసులో చోటుంది. పార్టీ పునర్వైభవానికి గట్టి పునాది కూడా ఇదే అని ఆయన అన్నారు. నరసింహస్వామి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆకాంక్షించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలబెడతానని ఆయన అన్నారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయాన్ని సాధించారు. మంగళగిరిలో 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించారు. తన ప్రత్యర్థి మురుగుడు లావణ్యపై ఏకంగా 91,413 ఓట్లు మెజారిటీతో గెలిచారు. దీంతో 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. తాను వెళుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. పోలీసులు ప్రజా సేవకులుగా మారాలంటూ పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ను ఆపవద్దని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది, గుంటూరు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. అయితే ఈ రోజు రాత్రి ఆయన టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు పోలీసులు మళ్లీ ట్రాఫిక్ ను ఆపేశారు. దీంతో ఆయన అసంతృప్తికి వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ పక్షాల భేటీలో తమ ఎంపీలతో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కృషి వల్లే ఏపీలో ఎన్డీఏ కూటమికి భారీ విజయం దక్కిందని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు. తెలుగు ప్రజలు ఉన్న కసి తమ కూటమి భారీ విజయానికి కారణమైందన్నారు. ఎన్నికలకు ముందు నుంచే ఎన్డీఏ కూటమితో ప్రయాణిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ భారత్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాలన్నారు. చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విశాఖ స్టీల్ కర్మాగారం అంశంతో పాటు వివిధ పార్లమెంట్ నియోజకవర్గం అనేక అంశాలు పరిష్కారం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ మొదటిసారి గెలిచిన ఎంపీలందరితో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం జరిగింది. నిన్నే కేంద్రంలో ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ అందరు కలిసి మోడీ గారికి మద్దతు పలికి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రైమరీ మెంబర్గా ఫామ్ చేయడం అనేది అందరికీ ఇవాళ తెలిసిన విషయం. చాలామంది కొత్త ఎంపీలు వచ్చారు కాబట్టి
కేంద్రంలో ఆయనకి రాజకీయ అనుభవాలు ఏమున్నాయి, గతంలో ఒక్కొక్క గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది, దాంట్లో టీడీపీ పాత్ర ఏంటి, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాము, మేము ఒక ఎంపీలకి ఎట్లా వ్యవహరించాలి, అన్ని సూచనలు అనేది వాళ్ళ బాబు గారు చెప్పడం జరిగింది. చాలా తిరిగ్గా మాడుకున్నాము, చాలా మంచి సూచనలు ఇచ్చారు. గతంలో మా మీద ఉన్న కొన్ని అది అపోహలు అవనివ్వండి, లేకపోతే కొన్ని నిందలు అవనివ్వండి, దాని నుంచి కూడా మనం ఎట్లా ముందుకెళ్ళబోతున్నాము, ఎట్లా ఇవాళ గతంలో కొన్ని తప్పులు ఏదన్నా ఉంటే అవి లేకుండా ఈసారి ఎట్లా పరిపాలన చేయాలనేది చాలా స్పష్టంగా ఆలోచన ఉంది, ఆనందంగా ఉంది. ఇది ఇవాళ డిబేట్ కాదండి, ఎందుకంటే ఆ డిబేట్ 2 రోజుల క్రితం చేస్తుంటే బాగానే ఉండేది. ఇవాళ చాలా క్లియర్గా ఎన్డీఏకి నంబర్స్ ఉన్నాయి, ఎన్డీఏ పార్ట్నర్స్ మా కమిట్మెంట్ ఎన్డీఏలో ఉండడం అనేది, అందుకే మేము ముందు ఎలక్షన్స్ ముందు పొత్తు పెట్టుకున్నాం. మా కమిట్మెంట్ లేకపోతే ఎలక్షన్స్ ముందు పొత్తు పెట్టుకోకుండా ఎలక్షన్స్ తర్వాత చూస్తామనే వాళ్ళం కదా. మేము మా కమిట్మెంట్ ప్రకారం వీఆర్ విత్ ఎన్డీఏతో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. నేను కూడా ఎదురు చూస్తున్నాను. యంగ్ టీం వచ్చింది, మాకు కొత్త టీం వచ్చింది, మంచి టీం వచ్చింది, అందరితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాము. అండ్ రేపు కేంద్రంలో కూడా ఒక మంచి పాత్ర టీడీపీకి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆ టీడీపీ పాత్ర కూడా మేము ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఎట్లా చేయబోతున్నాం అనేది ఎదురు చూసి పనిచేస్తున్నాం. బాధ్యత మా మీద చాలా ఉంది, మేము బాగా పనిచేస్తామని అనుకుంటున్నాం. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. నేను ఒక ఎంపీగా నాకు ప్రత్యేకంగా నాకు ఇష్యూస్ మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ రిలీజన్ ఉంటాయి, అలా ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. అన్నీ మేము ఏంటంటే ఇవాళ అలయన్స్లో ఉన్నప్పుడు అంతర్గతంగా అన్నీ మేము డిస్కస్ చేసుకుని చేయాలి. ఇవాళ మేము ప్రతిపక్షంలో లేము బయటకు వచ్చి మాట్లాడడానికి. ఇవాళ టీంలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టీమ్గా వెళ్ళి మా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మిగతా మంత్రులు అందరితో మాట్లాడి రాష్ట్రానికి చేయాల్సిన విషయాలన్నీ తప్పకుండా మేము ఆడతాం. అన్ని కృష్ణా నది తీరాన పిండ ప్రదానాల సమయంలో ఎండా వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనగళ్ల విద్యాధర్రావు తెలిపారు. అలాంటి ఫౌండేషన్ బోర్డుపైన గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది తీరాన పిండ ప్రదానాలు చేసే ఘాట్లో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్ పై ఉన్న నేమ్ బోర్డుపై నల్ల రంగు పులమటాన్ని కృష్ణానది పురోహిత సంఘం సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా కృష్ణానది పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకప్పుడు దుర్గాఘాట్ పిండ ప్రదానాలు చేసేవాళ్ళమని, ఘాట్లో పిండ ప్రదానాలు చేసే సమయంలో ఎండ వానలకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లమని చెప్పారు. ఆ ఇబ్బందులను అప్పటి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించిన ఆయన తమ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్డును ఏర్పాటు చేస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, సేవా కార్యక్రమాలపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరైనది కాదని వెల్లడించారు. అనంతరం వెల్లంపల్లి ఫౌండేషన్ డైరెక్టర్ కొనగళ్ల విద్యాధరరావు మాట్లాడుతూ కృష్ణానది తీరాన పిండ ప్రదానం చేసేందుకు గతంలో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా కృష్ణానది తీరాన ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇవే కాక ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లుగా గుర్తు చేశారు. తల్లిదండ్రులకు కర్మకాండలు చేసేందుకు గాను దేశవ్యాప్తంగా హిందువులు కృష్ణానది తీరానికి చేరుకుంటారని, అలాంటి ప్రదేశంలో షెడ్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఫౌండేషన్ బోర్డు మీద నల్ల రంగు పులమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరైనా ఆకృత్యాలు చేసినా తాము నిర్వహించే సేవా కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాన్ని ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవా సంస్థల మీద తిరుగుబాటును ఖండిస్తున్నట్లుగా వారు స్పష్టం చేశారు. అక్కడ భక్తులకి ఈ పిండ ప్రదానానికి శక్యత లేక చాలా ప్రజలు కూడా వచ్చిన వాళ్ళ భక్తులు ఇబ్బంది పడుతుంటే మాకు ఆ గవర్నమెంటు పిండ ప్రదానం చేసుకోవడానికి సపరేట్ ఘాటు కేటాయించింది. ఆ ఘాట్లో మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మాకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నిటికీ తెలిసి మాకు వచ్చిన బియ్యాలు కానీ ఎవరైనా కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసుకుంటే వాడు ఇచ్చే బియ్యం కానీ మాకు ఎప్పుడు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వర్షాకాలం అంటే వర్షాకాలం తడిసిపోయేవి. ఇంటికి కూడా ఏం పట్టుకెళ్ళేవాళ్ళం కాదు, చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళము. ఒకప్పుడు ఇలాగే మేము అందరం కూడా బ్రాహ్మణ పురోహిత సంఘం అంతా పనికట్టుకొని వెల్లంపల్లి శ్రీను గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది నాయన, మాకు కొద్దిగా ఏమైనా అవకాశం వచ్చి మాకు షెడ్ వేయిస్తే కొద్దిగా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ చాలా కొద్దిగా ఎండ అనకుండా వాన అనకుండా మాకు ఇచ్చిన కార్యక్రమాలు చేసినప్పుడు బియ్యాలు కానీ ఏమైనా వస్తువులు కానీ గ్రాసం కానీ ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి. మాకు షెడ్ వేయిస్తే అవన్నీ కూడా కొద్దిగా మిగిల్చుకొని ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లం బిడ్డలు వాళ్ళు తింటారు. ఆయన మాకు వచ్చే రూపాయి తక్కువ, మా ఆధారం మాకు జీవనోపాధి మా పితృదేవతలు ఇచ్చిన ఆస్తులు ఏమిటంటే ఆస్తులు పైన ఇవే పిండ ప్రదానం చేసుకోవడానికి మాకు ఫస్ట్ నుంచి విద్య నేర్పించి ఈ రకంగా మాకు జీవనోపాధి కల్పించి చేసుకుంటుంటే ఈ రోజున మాకు ఆ రోజున మాకు ప్రభుత్వం తరపున కాదు ఇది వెల్లంపల్లి శ్రీ గారు ఆలోచించి ఒక ఆయన భావంతో
బ్రాహ్మణులకు షెడ్డు వేస్తే బాగుండి చెప్పి మనసులో భావంతో కలిగించుకొని మాకు షెడ్డు వేసి ఇంతవరకు మాకు ఎండ అనుకుండా వాన అనుకుండా తెచ్చిన బియ్యం ఇచ్చిన యజమానులు మా కార్యక్రమం ఇచ్చిన బియ్యాలు కూడా మేము చక్కగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పెళ్ళాం బిడ్డలు అందరూ కూడా తినగలుగుతున్నామంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆయన పుణ్యమే. ఇది పార్టీ వ్యక్తిగతం చెప్పట్లా మేము. ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు. మేము పురోహితులు అయ్యా బాబా అడుగు తినేవాళ్ళు ఇక్కడ మేము. ఎవరి మీలాంటి వాళ్ళు వస్తే మాకు రూపాయి ఇస్తే మా ఇంటికి ఆధారం, అంతేగాని ఎవరితో మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ వెల్లంపల్లి సీని గారు ఈ అవకాశం కలిగిచ్చారు. దయచేసి ఈ షెడ్డు జోలికి రాకుండా బ్రాహ్మణుల కడుపు మీకు కొట్టకుండా మీరందరూ కూడా మాకు సహకరించండి. మేము ఏ పార్టీ వ్యక్తం కాదు, కానీ షెడ్డు వేయించాడు కాబట్టి మాకు ఆ నీడలో బతుకుతున్నాం కాబట్టి ఆ షెడ్డు వేసిన అతని యజమాన్ని ఎప్పుడు కూడా బాగుండాలి, దీవించాల్సిన అవసరం మా బ్రాహ్మణులందరికీ ఉంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్టుగా పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అలర్లు చెలరేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ విధిగా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీల భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. ఇక మీరు మారిన చంద్రబాబు నాయుడును చూస్తారని వ్యాఖ్య. చిరంజీవి ఇంటికి తమ్ముడు, అన్నయ్యకు పాదాభివందనం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.